ఎరుకో పట్టణం అని ఒక పట్టణం ఉంది. అది దాని పేరేంటి? ఎరుకో. జక్కయ్య కూడా ఆ పట్టణానికి చెందినవాడే. ఎరుకో పట్టణంలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. అతడు గుడ్డివాడు అంటే కళ్ళు లేనివాడు, చూడలేనివాడు. అతనికి అంతా చీకటిగా ఉంటదనమాట. ఏ వస్తువు కనపడదు. ఎవరు కనపడరు. మాటలు వినపడతాయి తప్ప, తాకగలడు తప్ప ఎవరిని చూడలేడు. దేన్ని చూడలేడు. అంతా ఎలా ఉంటది తనకి? చీకటిగా ఉంటది. అలాంటి అంధకారంలో బ్రతుకుతున్నాడు. ఈ గుడ్డితనం ఉండడం వల్ల ఇతడు అందరిలాగా పని చేసుకొని బ్రతకలేని పరిస్థితి. అందుకే ఏం చేస్తున్నాడు? ఊరి బయటికి వెళ్ళి, ఆ ఊరి వెలుపల కూర్చొని, ఆ దారంటా వచ్చే వాళ్ళందరిని కూడా అడుక్కోవడం మొదలుపెట్టాడు. భిక్షాటన చేస్తున్నాడు. ప్రతి పట్టణానికి ఒక ప్రవేశ ద్వారం ఉంటది. ఒక దారుంటుంది. ప్రవేశ ద్వారం ఉంటుంది. మిగతా ఊర్ల నుండి వచ్చే వాళ్ళందరూ కూడా ఆ దారంట లోపలికి ఎళ్తారు. అందుకే ఇతడు ఆ రోడ్డు పక్కన కూర్చొని, ఆ ద్వారం దగ్గర కూర్చొని, మిగతా ఊర్ల నుండి వచ్చేవాళ్ళు, ఊళ్ళోకి ఎరుకో పట్టణానికి వెళ్ళేవాళ్ళని, పట్నం నుంచి బయటకొచ్చే వాళ్ళందరిని కూడా ఏం చేస్తున్నాడు? చప్పుడినప్పుడల్లా అయ్యా భిక్షాటన చేస్తున్నాడు. అయ్యా కళ్ళు లేనివాడినయ్యా, చూపు లేనివాడినయ్యా, సహాయం చేయండయ్యా అని అంటున్నాడు. అందులో కొంతమంది కనికరించి, జాలిపడి మరి అతని అవస్థను చూసిన వాళ్ళు కొంతమంది జాలిపడి ఏం చేస్తున్నారంటే, ఒక రూపాయో, రూ. 2, రూ. 5 ఏస్తారు. అయన్నీ పోగు చేసుకొని, సాయంత్రం ఇంటికట్టుకెళ్ళి, తన ఇంటి వాళ్ళకిచ్చి వాడు జీవిస్తున్నాడు. ఇంత ముద్ద తినగలుగుతున్నాడు. ఇది ఆయన పరిస్థితి. అంటే తన కాళ్ళ మీద తాను నిలబడలేని పరిస్థితి. మరొకరి మీద ఆధారణ పరిస్థితి. అడుక్కోవాల్సిన పరిస్థితి తనకి వచ్చిందనమాట. దీనంతటికి కారణం ఏంటి? అతని గుడ్డితనం. అతనికి ఒక లోపం ఉంది. చెవులు బాగానే పనిచేస్తున్నాయి. చెవులున్నాయి పనిచేస్తున్నాయి. నోరుంది పనిచేస్తుంది. కానీ కళ్ళు మాత్రం లేవు. అంటే అతని అవయవాలలో ఒక అవయవం లోటు కలిగుంది. అతనేం కలిగున్నాడు? లోటు. ఆ లోటును బట్టి అతడు ఎంతో ఇబ్బంది ఏమీ చూడలేక చీకటిలో, అంధకారంలో బ్రతుకుతున్నాడు. తనను తాను పోషించుకోలేకపోతున్నాడు. ఇతరుల మీద ఆధారపడుతున్నాడు. ఊరి బయటికెళ్ళి కూర్చొని అందరిని భిక్షాటన చేస్తూ బ్రతుకుతున్నాడు. ఎందుకు ఈ దుస్తవత? ఎందుకు ఈ పరిస్థితి అనికంటే ఆయనకున్న లోటును బట్టి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఈ ఎరుకో గుడ్డివాడి యొక్క జీవితం నుండి మనం కొన్ని ఆత్మీయమైన విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం కూడా ఆ గుడ్డివాని యొక్క స్థానంలో మనల్ని పెట్టుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని చూద్దాం. మనకు 2 రకాల జీవితాలుంటాయి. శరీర సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం. మన స్పిరిచ్యువల్ లైఫ్‌లో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ లోటు కలిగున్నామో మీరు గుర్తించగలుగుతున్నారా? మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకున్న లోటేంటి? ఆ గుడ్డివాడిని అడిగితే చెప్తాడు. "నీకున్న లోటేంటయ్యా" అంటే, "నా కళ్ళు నాకు నేను గుడ్డివాడిని. చేతులు పనిచేస్తున్నాయా? ఆ! పనిచేస్తున్నాయి. కాళ్ళు పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి. చెవులు పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి. నా నోరుకొచ్చిన లోటేం లేదు. చెవులకొచ్చిన లోటేం లేదు. నడవడానికొచ్చిన లోటేం లేదు. పట్టుకోవడానికొచ్చిన లోటే లేదు. కేవలం చూడడానికొచ్చిందే నాకు లోటు" అని అతను స్పష్టంగా చెప్పగలడు. మీరు చెప్పగలరా? మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకున్న లోటేంటి? ఏంటి మీ లోటు? ఆ ఒక్క లోటును బట్టే ఆయన ఆ రోజు ఎక్కడికి పనికెళ్ళలేని పరిస్థితి, దేన్ని చూడలేని పరిస్థితి. అందువలన అడుక్కుని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ ఆధ్యాత్మిక జీవితంలో మీకున్న లోటేంటి? దాని వలన మీరు ఎంత దురవస్థ అనుభవిస్తున్నారు? మీరు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో దౌర్భాగ్యమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు. ఏంటా లోటు? అది. మీకంతా బాగానే ఉండొచ్చు. కానీ ఏదో పిచ్చి కోపం అనేది మీ లోటై ఉండొచ్చు. కొన్ని చెప్తున్నాను. మిమ్మల్ని ఉద్దేశించి ఏం కాదు. కానీ అయ్యుండొచ్చు, అయ్యకపోయుండొచ్చు. కానీ మీ ఆధ్యాత్మిక జీవితంలో మీ లోటేంటనేది మీకు స్పష్టంగా తెలియాలి. కాబట్టే గుడ్డివాడికి తన లోటేంటో తనకు తెలిసింది కాబట్టే యేసు ప్రభువుని ఏమడిగాడు? చూపునిమ్మని అడిగాడు. నాకు వినికిడినిమ్మని అడిగాడా? నోరిమ్మని అడిగాడా? నడకనిమ్మని అడిగాడా? అడగలేదు. మరేమడిగాడు? చూపునిమ్మని అడిగాడు. అంటే చూపునిమ్మని ఎందుకు అడిగాడంటే తనకున్న లోటేంటో తనకి తెలుసు. నేను అడుగుతున్నాను, ఈరోజు యేసు ప్రభువుని మీరు స్పష్టంగా అడగాలంటే, మీ జీవితంలో యేసు ప్రభు గొప్ప కార్యాన్ని జరిగించాలి అంటే, మొదట మీ ఆత్మలో మీకున్న లోటేంటి? అని. మీరు ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారా? లేకపోతే ఇబ్బంది పడుతున్నారా? ఈ గుడ్డివాడిలాగా మీరు మీ లోపల, ఆత్మ లోపల ఇబ్బంది పడుతున్నారా? చూడండి నేనో మాట అంటాను. గుడ్డితనాన్ని బట్టే ఈరోజు అతను ఎక్కడున్నాడు ప్రతిరోజు? ఊరు బయటకొచ్చి ఆడుకుంటున్నాడు. మరి జనాలందరూ ఎక్కడున్నారు? జక్కయ్య, ఆ ఊరి వారందరూ ఎక్కడున్నారు? ఊరి లోపల ఉన్నాడు. అందరూ హాయిగా ఊరి లోపల ఉంటే, తాను మాత్రం ఊరు బయట నడుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? తనకున్న లోటును బట్టి. నేను అడుగుతున్నాను, దేవుని రాజ్యంలో ఇంతమంది ఉన్నారు కదా! ఆయన రాజ్యంలో ఇంతమంది ఆనందిస్తూ ఉంటే, నువ్వు మాత్రం బయట కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు బాధపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? లోక సంబంధమైన కష్టాల గురించి నేను మాట్లాడట్లేదు. అప్పుల గురించో, పేదరికాన్ని గురించో, అనారోగ్యం గురించో,
మీకు ఏదైనా యాక్సిడెంట్ అయింది దాని గురించో నేను మాట్లాడట్లేదు. మీ ఆత్మలో మీ మూలికెందుకు? అందరూ క్రీస్తునందు ఆనందిస్తుంటే నువ్వెందుకు ఆనందించలేకపోతున్నావు? అందరూ సమాధానంగా ఉంటే నీకెందుకు సమాధానం లేదు? అందరూ హాయిగా జీవిస్తుంటే మరి నీకెందుకు హాయిదనం లేదు? అందరూ భద్రతగా ఉంటే నువ్వెందుకు భయపడుతున్నావు? చాలా మంది పరిశుద్ధులు యేసు ప్రభువు వస్తే చేతులెత్తి ఆయన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటే మరి నువ్వెందుకు లేవు? చాలా మంది పరిశుద్ధులు చచ్చిపోతే చావు వస్తుంటే రాని ఆ చావు ద్వారా మేము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అని ఎదురు చూస్తుంటే మరి మనం ఎందుకు చావు అంటే భయపడుతున్నాం? నరకానికి వెళ్ళిపోతానని ఎందుకు భయపడుతున్నాం? అంటే ఎక్కడో ఏదో లోటు మనలో ఉందని అర్థం. యేసు ప్రభు యొక్క రాకడ కొరకు మనం భయపడిపోతున్నామంటే, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానేమో అని భయపడుతున్నామంటే ఎక్కడో నీ జీవితంలో లోటు ఉంది. నువ్వు దేవుని రాజ్యంలో ఆ బయట ద్వారం దగ్గర నిలబడి ఏడుస్తున్నావు. అది. ఏమని ఏడుస్తున్నావు? లోటు కలిగి ఏడుస్తున్నావు. నరకానికి వెళ్ళిపోతానేమో అని ఏడుస్తున్నావు. ప్రభు వచ్చేస్తాడేమో అని భయపడుతున్నావు. నీ బాధ ఏంటో, నీ యొక్క ఆవేదన ఏంటో మీకే తెలుసు. ఒకవేళ నా లోటు నాకే తెలుసు. ఒక గుడ్డివాడికి తన లోటేంటో తనకు స్పష్టంగా తెలుసు. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ లోటేంటో మీకు స్పష్టంగా తెలిసిందా? ఒకటి, మిమ్మల్ని కలవరానికి గురి చేసేదేంటో, మిమ్మల్ని బాధ పెట్టేదేంటో ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? ఒకవేళ అది మీ కోపమేమో ఒకసారి చూసుకోండి. ఒకవేళ టీవీ ఏమో చూసుకోండి. ఒకవేళ సినిమాలు పిచ్చేమో చూసుకోండి. ఒకవేళ సీరియల్ పిచ్చేమో చూసుకోండి. ఒకవేళ మీకు మోహపు చూపులేమో చూసుకోండి. మీ బలహీనత, మీ లోటు మోహపు చూపులేమో చూసుకోండి. ఒకవేళ మీ యొక్క లోటు మీ సెల్ ఫోన్ ఏమో, ఎక్కువ సమయం దాన్నే చూస్తూ విలువైన సమయాన్నంతా నువ్వు పోగొట్టుకుంటున్నావేమో, అదే నీ లోటేమో చూసుకో. దుష్ట సాంగత్యము నీ లోటేమో. చెడ్డోడని తెలుసు, చెడ్డదని తెలుసు, కానీ మనం వాళ్ళతో స్నేహం చేస్తాం. వాళ్ళ వల్లనే మన మాటలు పాడైపోతున్నాయని, వాళ్ళ వల్లే మన మనసు చెడిపోతుందని తెలుసు, కానీ మన వాళ్ళతో మనం స్నేహం చేస్తాం. అది ఒకవేళ మన లోటేమో. ఒకవేళ దొంగతనం మన లోటేమో. ఒకవేళ వ్యభిచారం ఒకవేళ మన లోటేమో. అసూయ మన లోటేమో. ఓర్చుకోలేని తనం ఏదైనా ఉందేమో, అది మన లోటేమో. మన వారం దేవుడు మనతో మాట్లాడినట్టు కొండుములు చెప్పుట మన లోటేమో. ఏది మీలో లోటో, ఏది నాలో ఉన్న లోటో, ఏ లోటును బట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో దురవస్థను అనుభవిస్తున్నామో ఆ లోటేంటో ఈ రోజు మనకి స్పష్టంగా తెలియాలి. తెలిస్తేనే చికిత్స. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేతిలో లోటెట్టుకుని కాలుకి నొప్పి అంటే తగ్గదు కదా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ నొప్పి ఉందో స్పష్టంగా మనం చెప్పాలి. అలాగే యేసు ప్రభు ఇక్కడ ఆత్మీయ వైద్యుడు, ఆత్మల వైద్యుడు. ఈ డాక్టర్ గారికి కూడా మనం స్పష్టంగా చెప్పాలి. చూద్దాం 36వ వచనం. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, చాలా మంది జనసమూహం వెళ్తున్నారు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళడం చూడలేదు. సాధారణంగా ఎవరికైనా ఏంటి ఎంతమంది వెళ్తున్నారు ఏంటి అని ఒక క్యూరియాసిటీతో తెలుసుకోవాలని ఒక ఉత్సాహంతో ఎవరినో కదిపాడు. అయ్యా ఏంటి ఎంతమంది జనసమూహం వెళ్తున్నారు, ఎంతమంది ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైంది అని అడుగుతున్నాడు అనమాట. అలా అడుగుతున్నప్పుడు వారు అందులో కొందరు నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళుచున్నాడని వానితో చెప్పిరి. ఎంతమంది జనసమూహం వస్తున్నారంటే అందులో ఎవరున్నారట? నజరేయుడైన యేసు. అంటే ఎంతమంది జనసమూహము ఎవరి కోసం వచ్చారనమాట? ఎవరిని వెంబడిస్తున్నారు? యేసుని వెంబడిస్తున్నారు. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన ఎవరు? నజరేయుడైన యేసు. గతంలో నజరేయుడైన యేసు గురించి ఇతడు విన్నాడు, చూడలేదు, అనుభవించలేదు. కానీ ఈయన విన్నాడు. ఏమని విన్నాడు? ఈయన గలిలయుడు, నజరేతు ఊరికి చెందినవాడు. గత 3 సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు, తన దగ్గరకు వచ్చే రోగులందరినీ స్వస్థపరుస్తున్నాడు. ఈయన వలన పక్షవాతం వచ్చిన వాడు స్వస్థ పొందారు, నడిచారు. ఈయన వలన కుష్ఠరోగులు స్వస్థత పొందారు. ఈయన వలన చాంద్ర రోగం ఉన్నవారు స్వస్థత పొందారు. అలాగే ఈయన వలన మోగవారు మాట్లాడారు. అలాగే ఈయన వలన గుడ్డివారు కూడా చూస్తున్నారు. గుడ్డి వాళ్ళు కూడా చూపు పొందారన్న విషయాన్ని ఇతడు విన్నాడు. అలాంటి డాక్టర్ గారు మన ఊరు వస్తున్నాడంటే ఏం చేస్తాం మనం? కళ్ళిచ్చే డాక్టర్ గారు వస్తున్నారన్న విషయం తెలిస్తే మనకి పాపో బాబో లేదంటే మన ఇంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి మనం తీసుకెళ్తాం. అలాగే తనకు కళ్ళు ఇవ్వగలిగే మహానుభావుడు తన ఊరే వచ్చాడన్న విషయం తెలిసి చాలా ఆశ కలిగింది గుడ్డివాడికి. అనుకున్నాడు, ఈ మహానుభావుడు మా ఊరు వచ్చాడు, కళ్ళకు చూపునివ్వగలిగే ఈ మహానుభావుడు, ఈ దావీదు కుమారుడు, దేవుని కుమారుడు మన ఊరు వచ్చాడు. మరి ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు. నేను కూడా నా లోటుని తీర్చుకోవాలి. ఈ లోటు వల్ల నేను ఎవరిని చూడలేకపోతున్నాను, అంతా చీకటితో ఉంది. ఈ రోజు నేను ఊరు బయట భిక్షాటన చేసుకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. కాబట్టి ఎలాగైనా సరే ఆ మహానుభావుడు మనల్ని వదిలే లోపలే ఆయన పట్టుకుని ఈ లోటుని తీర్చుకోవాలి అనుకున్నాడు గుడ్డివాడు. అంతే. వెంటనే ఏం చేశాడు?
37వ 38వ వచనం. అప్పుడు వాడు, యేసు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, నన్ను కరుణించమని కేకలు వేయగా, యేసు అని పిలవండి. డైరెక్ట్‌గా వెళ్ళిపోయాడు ఇంకా. ఇంకెవరిని పట్టుకోలేదు. బాబు కొంచెం యేసుతో చెప్పించండి బాబు. బాబు యేసుని పిలవండి. ఏమన్నా ప్రియమైన దేవుని పిల్లలారా, నీకంటే జగమండులను కూడా మార్చినవాడు యేసు ప్రభు. నువ్వు లెక్క కాదు. కానీ నిన్ను మార్చాలి అంటే మొదట నీకు యేసు మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. మార్చగలిగిన వాడు దేవుడు, మార్చగలవాడు క్రీస్తు. ఆ శక్తి వారికి ఉంది అన్న నమ్మకం నీకుంటేనే జరుగుతుంది. నమ్మకం లేకుండా మార్పు మన జీవితంలో రాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. నమ్మాడు గనకే అడుగుతున్నాడు. ఏమని? యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా. మరి నేను అడగొచ్చండి యేసు ప్రభుని? అడగండి. యేసుని అడగండి. మరి యేసుని అడగొచ్చా, తండ్రిని అడగాల అని? నీకు ఎవరిని అడగాలనుకుంటే అడుగు. కానీ ఇక్కడ అడగాల్సింది తండ్రినా కుమారునని కాదు. అది కాదు. నువ్వు తండ్రిని అడిగినా పర్వాలేదు, యేసుని అడిగినా పర్వాలేదు. వారిద్దరూ ఏకమై ఉన్నారు నిన్ను మార్చడానికి. ఆ విషయాన్ని గ్రహించండి. తండ్రి నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, యేసు ప్రభు నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎవరితో మాట్లాడతావో మాట్లాడు, కానీ వారిద్దరూ మీకు స్వస్థతనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళిద్దరే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు, ఉద్దేశంలో ఏకమై ఉన్నారు. నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. యేసు ప్రభువా, నాకు దేవుని కుమారుడా, నన్ను కరుణించమని అడుగుతావా? లేకపోతే పరలోకపు పొందన మా తండ్రి నాకు సహాయం చేయి, కరుణించమని అడుగుతావా? నువ్వు ఎవరికి ప్రార్థించినా పర్వాలేదు, కానీ ఎవరికి ప్రార్థిస్తున్నావో ఆ గ్రహింపు నీకు ఉండాలి. కానీ ముందుగా దీనంతటికంటే నా లోటు తీర్చబడాలి అనే ఆకాంక్ష, ఆశ నీలో ఉండాలి. ఎవరో ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, నా కొరకు సిలువలో మరణించిన క్రీస్తు, నా ప్రభుకి ప్రార్థన చేయాలని ఉంది, ఆయనతో మాట్లాడాలని ఉంది అన్నాడు. మాట్లాడిన ఆయన మాట్లాడు, యేసుతో మాట్లాడు, ప్రార్థన చేయి. నీకు ఎవరితో మాట్లాడాలని ఉంది? నీ గురి ఎవరి వైపు ఉంది? తండ్రి వైపు ఉందా, కుమారుని వైపు ఉందా? ఇక్కడ దీని గురించిన వాదోపవాదనలు అనవసరం. ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే, నీ బాధనంతా ఎవరితో చెప్పాలనుకుంటున్నావో చెప్పు. తండ్రితో చెప్పినా పర్వాలేదు, కుమారుడితోనూ చెప్పినా పర్వాలేదు. ఎందుకంటే తండ్రి అక్కడే ఉన్నాడు, కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. కనుక వారి ఇరువురు ఆ విషయంలో ఏకమై ఉన్నారు. వారికి కావలసిందల్లా నువ్వు నోరు విప్పి కేక వేయటం ఆయనకు కావాలి. కేక వేస్తే నిన్ను స్వస్థపరచడానికి వాళ్ళిద్దరూ సిద్ధంగా ఉన్నారు. 39వ వచనం. ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించరు గాని వాడు మరీ ఎక్కువగా. అక్కడ జన సమూహం అంటండి, ఏంటే కేకలేస్తావు, ఉండు, ఆగు, కేకలేకు, అరవకు, యేసుని పిలవకు అని. అంటే నువ్వే పాటోడురా, భిక్షగాడివి, అడుక్కునేవాడివి, అక్కడ కూర్చున్నవాడు అక్కడ కూర్చోక నీకు ఎందుకు యేసు ప్రభుతా అందు చేస్తావు, అడిగేస్తావు అని యేసు అని పిలిచేస్తావు డైరెక్ట్గాను, ఏపడు అని అనమాట. వీళ్ళకి ప్రియమైన దేవుని వారలారా, యేసు ప్రభువుకు లేని తృణీకరణ ఎవరికి ఉంటుందో తెలుసా? ఆయన వెనకాల వెళ్ళే వాళ్ళకి ఉంటుంది. నీకు ఎందుకయ్యా పడాయి? నువ్వు ఒకప్పుడు యేసయ్యా నన్ను కరుణించమని అడిగినోడివే కదా. ఈ రోజు ఏదో 4 పాటలు పాడుతున్నావని ఇంకొకరిని చిన్న చూపు చూస్తున్నావు. ఈరోజు నువ్వు స్టేజీ ఎక్కేవని, లేదంటే 4 ప్రసంగాలు చేస్తున్నావని ఇంకొకరిని చిన్న చూపు చూస్తున్నావా? చూడొద్దు. ఈరోజు యేసు వెనకాలం వెళ్తున్నావంటే ఒకప్పుడు నువ్వు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగితేనే కదా ఈరోజు ఆయన ట్రూప్లో జాయిన్ అయిపోయావని మిగతా చిన్న చూపు చూస్తావా? వీలైతే వాడు చేపట్టుకుని లేపి యేసు దగ్గరికి తీసుకురా. అంతేగాని వాడు గుడ్డివాడని, లేదంటే ఆ లోపాలు కలిగిన వాడని, వాడు లోక సంబంధమైన వ్యక్తి అని వాడిని చిన్న చూపు చూడకు.
కొంతమందికండి కొందరు మారటం ఇష్టం ఉండదండి. కొందరు మారు మనసు పొందడం ఇష్టం ఉండదు. కొందరు ఆత్మీయంగా బలపడడం ఇష్టం ఉండదు. కొందరు కొందరు ముందుకెళ్ళటం అంటే ఇష్టం ఉండదు కొంతమందికి. పైగా ఇంతకీ "ఏయ్! నోరు మూయి, ఎదరకెళ్ళొద్దు, నువ్వు కేకలేయొద్దు" అని ముందుకెళ్ళనివ్వకుండా చేసింది ఎవరో తెలుసా? సాతాను బ్యాచ్ కాదు. ఎవరిలో ఉన్నవాళ్ళే? యేసు దగ్గర ఉన్నవాళ్ళే ఆపుతున్నారు. నేను చాలామందిని గమనించండి. నీ ఆధ్యాత్మిక జీవితంలో కొంతమంది మారు మనసు పొందడానికి గానీ, రక్షణ పొందడానికి గానీ, లేదా ఆత్మీయంగా ఎదరికెళ్తుంటే గానీ కొంతమందికి నచ్చదండి. ఎదరికెళ్ళనివ్వకుండా ఆపాలని చూస్తూ ఉంటాం. అలా ఆపేవాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు అంటే, మళ్ళీ ఇక్కడే ఉండొచ్చు. అది క్రీస్తులోనే ఉండొచ్చు. క్రీస్తుని వెంబడించే వాళ్ళలోనే ఉండొచ్చు. చాలా సంఘాలలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా చక్కగా వచ్చి, ప్రార్థనలకు వచ్చి, పాట పాడుతూ ఉంటే ఆటంకపరిచేవాళ్ళు ఉంటారు. క్రమంగా ప్రార్థనలకు వస్తుంటే రానివ్వకుండా ఏదో ఒక మాటతో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. ఇంకా ఆ మాట విని ఆళ్ళు ఇంకెప్పటికి చర్చికి రాకుండా చేస్తారు. ప్రియ సోదరులారా, మీరు అలా ఉండకండి. ఆటంకపరిచేవారుగా ఉండకండి. వీలైతే ఆ గుడ్డివాడి చేయి పట్టుకొని క్రీస్తు దగ్గరకు తీసుకొచ్చేవాళ్ళం. ఆటంకపరచొద్దు. అభ్యంతరములు రాక మానవు, కానీ ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో వానికి శ్రమ. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. అభ్యంతర పెట్టొద్దు. ఒకడు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు వాడిని ఎదరికెళ్ళనివ్వకుండా ఆటంకపరచుకో. వీలైతే ఎంకరేజ్ చేయి, సహాయం చేయి, మోటివేట్ చేయి, ఎదరికెళ్ళాలని ప్రయత్నించు. ఆత్మీయ జీవితంలో ఎదరికెళ్ళడానికి నువ్వు మోటివేషన్గా ఉండాలి. అంతేగాని నిరాశపరిచేలాగా ఉండకూడదు, ఆటంకపరిచేలాగా ఉండకూడదు, ఆపలం చేయకూడదు. నేను చెప్తున్నాను ఇక్కడున్న దేవుని పిల్లలకి, నాతోటి సోదరులుగా సోదరిమణులుగా మీ అందరికీ చెప్తున్నాను, ఎంకరేజ్ చేయండి. ఎవరైనా లోక సంబంధమైన వ్యక్తుల్ని ఏం చేస్తారు మీరు? ఎంకరేజ్ చేయండి ముందుకు రావడానికి. ఒక సంఘానికి మన సంఘానికి ఉదాహరణ మనం ఉంది కాబట్టి చెప్తున్నాను, మన సంఘానికి తీసుకురావడానికి, చర్చ్ బిల్డింగ్ దగ్గరికి తీసుకురావడానికి. లేదు వాళ్ళ ఊర్లో చర్చికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళమానండి. ఎక్కడ పర్లేదు, ఏదో ఒక చోట ముందు ఎక్కడో ఒక చోటకి వెళ్ళమానండి. వీలైనంత వరకు వాళ్ళని తొయ్యండి ఎక్కడికైతే అక్కడికి. దేవుని ప్రసంగాలు వినడానికి, దేవుని పాటలు వినడానికి ఎవరి ఒకటి వినమనండి. ముందు మెల్లమెల్లగా వాళ్ళు మారుతూ ఉంటారు. ఇక్కడ మన చర్చ వాళ్ళ చర్చ, మన వాక్యం వాళ్ళ వాక్యం కాదు. ముందు ఏదోటి వినమనండి, ఏదోటి ఎక్కడో చోటకి వెళ్ళమనండి. వాళ్ళే మెల్లమెల్లగా వస్తారు. కానీ నేను అనేది ఏంటంటే, నీ మోటివేషన్ ఎలా ఉండాలి? క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళేలా ఉండాలి. అలా వెళ్తే మీకు ఆశీర్వాదం ఉంటుంది, నిజంగా ఉంటుంది. నువ్వు పరిశుద్ధమైన మహిమగల పరిచర్య చేస్తున్నావు. ఏంటో పరిచర్య తెలుసా? ఒక పాపిని మెల్లగా ఎవరి దగ్గరికి నడిపిస్తున్నావు? ఎంతకంటే గొప్ప పరిచర్య ఉంది? ఎంతకంటే గొప్ప పరిచర్య ఉంది? ఒక పాపి రక్షణ పొందడానికి నువ్వు నడిపిస్తున్నావంటే, నీ మాటల ద్వారా నువ్వు నడిపిస్తున్నావంటే ఎంతకంటే గొప్ప పరిచర్య ఏం లేదమ్మా. కాబట్టి దానికి ఆశీర్వాదం ఉంటుంది. మీరు అంటారు కదా, వాక్యం చెప్పి నలుగురు మారుస్తున్నారండి, దేవుడు ఆశీర్వాదం ఆయనకు ఉంటుందని మీరు అంటున్నారు కదా. మరి ఇప్పుడు మీరు చేసేది ఏముంది? నేను ఇక్కడ నిలబడి చేస్తున్నాను, మీరు అక్కడుండి మీరు వ్యక్తిగతంగా మాట్లాడి చేస్తున్నారు. ఇప్పుడు నేను చేసే పరిచర్య ఉంది, సంఘంలోనే చెప్తున్నాను, మీరు వెళ్ళి సమాజంలో ఇంటింటికి వెళ్ళి చేస్తున్నారు. దీనికి తేడా ఉంది? నేను చేసే పనికి మీరు చేసే పని దానికి ఏమి తేడా లేదు. నాకు ఆశీర్వాదం ఉంటే, వాక్యం చెప్పేవాడికి ఆశీర్వాదం ఉంటే, మరి మీకు శాపం ఉంటుందా? అంతకంటే మంచి ఆశీర్వాదం మీకు ఉంటుంది. అలా కాకుండా ఆటంకపరిచారా, గద్దించారా, ఎదరికెళ్ళకుండా చేశారా, నిజంగా చెప్తున్నాను, ఆశీర్వాదం ఉండదు, శాపం ఉంటుంది. జాగ్రత్త. ఒక వ్యక్తిని ఆటంకపరచవద్దు. సరే, ఇప్పుడు వాడు ఏం చేశాడు మరి ఆటంకపరిస్తే? వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించి మన కేకలు వేశాను. మరి ఇతను ఏం చేశాడు? వాళ్ళు గద్దించగా ఆటంకపరచగా ఆగిపోయాడా, లేకపోతే మరి ఎక్కువగా కేకలు వేశాడా? అది ఎవరైనా నిన్ను నిరాశపరిస్తే, ఆటంకపరిస్తే ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళాలి. చాలామంది మనల్ని వెనకలాగేలా చూస్తారు, చాలామంది మనల్ని ఆటంకపరుస్తారు. అవేం పట్టించుకోవద్దు.
నా జీవితంలో నన్ను ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారండి. నా చిన్న ఈ జీవితంలో నన్ను కూడా వచ్చి, "ఎందుకులే నాయనా ఈ వయసులో నీకు ఈ భక్తి" అని చెప్పినోళ్ళు ఉన్నారు. "ఎందుకు నీకు అప్పుడే బాప్తిసం" అని చెప్పినోళ్ళు ఉన్నారు. అలాగే "ఎందుకు నాయనా ఇది" అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఓయ్ అన్నీ ఎనుకుంటా కూర్చుంటే మనం ప్రభువుల ఎదరికి ఎళ్ళలేం. ఇప్పడమే ఎదరికెళ్ళాలి, ఎదరికెళ్ళాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆటంకాలు పరిచేవాళ్ళు, గద్దించేవాళ్ళు, వద్దని చెప్పేవాళ్ళు, ఎదరికెళ్ళకుండా ఆటంకపరిచేవాళ్ళు బోలెడుమంది ఉంటారు. మీరెవరిని లెక్క చేయొద్దు. ఎదరికి వెళ్ళండి. మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేయండి. ఆ దావీదు ఈ గ్రుడ్డివాడు ఏం చేశాడట? మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు. ఇందులో మీకేం కనపడుతుంది? ఆటంకపరిచే వారిని బట్టి నిరాశపడ్డాడా? లేకపోతే నిరాశను గెలిచాడా? నిరాశను గెలిచి ఇంకా ఉత్సాహంగా ఉన్నాడా? ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు. కనుక ఆటంకపరిచే వారిని బట్టి మీరు నిరాశపడొద్దు. ఉత్సాహం తెచ్చుకోండి. ఉత్సాహం తెచ్చుకోండి. నేను ఎందుకంటే భవిష్యత్తులో మీకు చెప్తానండి. ఓ మాట చెప్పేస్తాను. ఎందుకంటే జరిగింది మీకు ఎదురైందో లేదో నాకు తెలీదు గానీ, భవిష్యత్తులో మీకు ఎదురవ్వచ్చు కాబట్టి ఓ మాట చెప్తాను. సంఘంలో, ఈ సంఘంలోనే మీకు ఎవరి వలనైనా ఆటంకం కలిగితే, మీరు నొచ్చుకొని నిరాశ పడిపోయి సైలెంట్ అవ్వకూడదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏవండీ గద్దించింది రావద్దందా యేసా? లేకపోతే యేసు వెనకాల ఉన్నవాళ్ళా? యేసు వెనకాల ఉన్నాడు. యేసు అంటే అప్పుడు బాధపడాలి. యేసు గద్దిస్తే బాధపడాలి. ఇక్కడ యేసు కాదు కదా! ఎవరో యేసుని వెంబడించే ఒక వ్యక్తి అన్నాడు. అతని మాటలు మీరు పట్టించుకోవద్దు. సంఘంలో మీరు ఫ్రీగా ఉండండి. మీ స్థానం మీది. ఇదేమి సంఘం అంటే ఇదేమి సభ్యత్వం సంస్థ ఏం కాదిది. మేము అన్నా కాకపోయినా నువ్వు నిజంగా రక్షణ పొందినవాడైతే దేవుని రాజ్యంలో నువ్వు సభ్యుడివి. ఒక సహోదరుడు నిన్ను తుణికిరించినా, "నువ్వు కాదురా, నువ్వు మా సంబంధం లేనివాడురా" అని అన్నా మీరు కాకుండా పోరు. మాకు సంబంధం కాని వాళ్ళు కాకుండా పోరు. మీరు కూడా ఇందులో ఒక సభ్యులు. దేవుని రాజ్యంలో మీరు సభ్యులంతే. కొందరు గుర్తించొచ్చు, గుర్తించకపోవచ్చు. పాట ఇవ్వచ్చు, పాట ఇవ్వకపోవచ్చు. మనకు ప్రార్థన ఇవ్వచ్చు, ప్రార్థన ఇవ్వకపోవచ్చు. మనల్ని లెక్క చేయొచ్చు, లెక్క చేయకపోవచ్చు. మనకు అన్నీ అనవసరం. మన ఆత్మీయ జీవితంలో మనం దూసుకెళ్ళిపోవడం అంతే. చక్కగా అందరితో కలిసి పాడతాం. అందరు కలిసితో ప్రార్థన చేస్తాం. ఇలాంటి అన్నిట్లో పాల్గొంటాం. ఏమవుద్ది? చెప్తున్నాను. ఎప్పుడైనా ఎవరి వలనైనా మీకు నిరాశ కలిగినప్పుడు మీరేం డౌన్ అవ్వకండి. ఆధ్యాత్మిక జీవితంలో డౌన్ అవ్వకండి. మీ ఆత్మీయ ఉత్సాహం తగ్గకూడదు. తగ్గకూడదు. నన్ను సంఘంలో పలానా వ్యక్తి ఇలా అన్నాడండి, లేకపోతే ఇలా అనుకుంటున్నారంటండి. ఇవేవి మిమ్మల్ని ఆటంకపరచకూడదు. ఎదరికి వెళ్ళు, యేసు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించాయి. మరి ఎక్కువగా ప్రయత్నించాయి. అందుకే ఆ గుడ్డివాడు ఏం చేశాడట? మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటి యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వానిని తన యొద్దకు. ఈయన ఫలితాలు ఫలించినాయా లేదా? అది ఎన్నిసార్లు కేకలు వేశాను అమ్మా? ఎన్నిసార్లు కేకలు వేశాను? ఒకసారి, 2 సార్లా? 2 సార్లు. అంటే 2 సార్లు రాయబడ్డాయి కదా! ఒకటి కంటే ఎక్కువ సార్లా? రైట్. అంటే 2 సార్లు అని రాయబడ్డాయి. ఎన్నిసార్లు కేకలేసాడు? అంతే కదా! అంటే యేసు దగ్గరికి తీసుకురండి ఈ వ్యక్తిని అని ఒక్కసారిలో పిలిచేశాడా? లేకపోతే చాలా సార్లు కేకలేసిన తర్వాత పిలిచాడా? చాలా సార్లు కేకలు వేశాక పిలిచాడు. అలాగే నీ లోటు గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా ఈ కోపం వల్ల నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, ఈ కోపాన్ని తీసివేయండి ప్రభువా, ఈ లోటుని తీసేయండి ప్రభువా, ఇది ఒక్కటి తీసేస్తే నాకు చాలు తండ్రి అని నువ్వు అడుగుతావు. మరలా అడుగు ఆ లోటు గురించి. అలా అడుగు, మరలా ఇంకా గట్టిగా కేకేయి, ఇంకా గట్టిగా కేకేయి. ప్రభువా, నీవు నా కోపాన్ని తీయగలవాడువు, నువ్వు ఒక్కడివే నా కోపాన్ని తీయగలవాడువు, సహాయం చేయి ప్రభా, నా కోపాన్ని తీసివేయి ప్రభా, ఈ కోపం మీద నాకు జయం దయచేయి ప్రభా అని ఇంకా 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 నువ్వు బిగ్గరగా కేకలు వేస్తే ఏదో ఒక రోజు యేసు ప్రభు అంటాడు, దా రా నా దగ్గరికి రా, నిన్ను స్వస్థపరుస్తాను అంటాడు. నిన్ను స్వస్థపరచడానికి ఆయన తన దగ్గరికి పిలుస్తాడు. ఏదో ఒక రోజు ఆయన చెవులో నీ మొర వెళుతుంది. ఆయన చెవులోనికి నీ మొర వెళ్ళి ఆయన స్పందించేంత వరకు నేనేం చేయాలి? అడుగుచూ ఉండాలి. ఎలాగా? సోమవారం నాడు
బిగ్గరగా, మంగళవారం నాడు స్లోగా, బుధవారం నాడు మౌనంగా, గురువారం నాడు నీరసంగా అడగకూడదు. సోమవారం నాడే మౌనంగా అడగాలి, మంగళవారం నాడే కొంచెం గట్టిగా అడగాలి, బుధవారం నాడు ఇంకా గట్టిగా అడగాలి, గురువారం నాడు ప్రభువా అనాలి అంతే. నా వల్ల కాదు ప్రభువా, నేను ఈ బలహీనతలు ఉండలేను ప్రభువా, నాకు తీసే ప్రభువా అని ఇంకా 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 పట్టుదలతో అడిగితే తప్పక యేసు ప్రభు నీ మొర ఆలకిస్తాడు. ఒక రోజున నిన్ను రా ఆయన అంటాడు. పర్మిషన్స్ ఏంటంటారు దీన్ని? రిక్వెస్ట్ గ్రాంటెడ్ అనమాట. పర్మిషన్ గ్రాంటెడ్. అది అలాగే ఈయనకి గ్రాంట్ అయిపోయింది. చక్కగా ఇచ్చుకుని బాబు ఎవరిని పట్టుకున్నాడు మొత్తానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేం చేయగోరుచున్నావని అడుగుగా యేసు ప్రభు అంటున్నాడు, నాయనా ఎందుకు కేకలేస్తున్నావు, నీకేం చేయమంటావు అంటున్నాడు. వాడు మీరు విన్నారా? మీరు ఈ మాట విన్నారా? మీకు ఏమర్థమవుతుంది? యేసు ప్రభు ఏమంటున్నాడు, నీకేం చేయాలి, నీకేం చేయాలి. ప్రభువుకి తెలీదా? ప్రభువుకి తెలీదా దేని కొరకు కేకలేస్తున్నాడు? ఆయన లోటు ఏంటో, ఆయన జీవితం యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏంటో, ఆయన బాధ ఏంటో ఆయనకి తెలీదా? మరి ఎంత అడుగుతున్నాడు? అది ఆయనకి కావాలి. నేను నిన్న మొదట్లో అదే చెప్పాను. నీ లోటేంటో నువ్వు స్పష్టంగా మొదట నీకు తెలియాలి, అది స్పష్టంగా దేవుడికి చెప్పాలి. నన్ను బలపరచు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా వద్దు. నువ్వు ఎలా ఎన్నిసార్లు చెప్పినా నీ జీవితం మారదు. నేను ఇలా అన్నాను అనుకోవద్దు. నేను అలా అన్నా బతుకు మారదు. నీ లోటేంటి అది చెప్పు. నీకు లోటేంటి? అది టీవీయా, సినిమాలా, లేకపోతే కోపమా, అసూయ, కామకత్వమా, మోహపు చూపులా, లేదా గర్వమా, లేదా అసూయ, కొండేలు చెప్పడమా, అబద్ధాలు ఆడమా, దొంగతనం చేయడమా? ఏంటి నీ సమస్య? నీకున్న లోటేంటి? బలమైన లోటు ఏంటి అనే క్లారిటీ ఫస్ట్ నీకు ఉండాలి. అలా ఉండాలి అంటే ఒక్కసారి నీ జీవితం చూసుకో. ఒక్కసారి మీ జీవితం చూసుకుని దేని వలన మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు దౌర్భాగ్యమైన పరిస్థితిని అనుభవిస్తున్నారో ఒక్కసారి సెట్ చేయండి, పరిశీలించండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు లోటు తెలుస్తుంది. అది కోపం కావచ్చు, మోహం కావచ్చు, కామ చూపులు కావచ్చు, దొంగతనం కావచ్చు, దురాశ కావచ్చు, గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, నోటు దురుచుతనం కావచ్చు, కొండెములు చెప్పడం కావచ్చు, అది టీవీ కావచ్చు, ఫోన్ కావచ్చు, చెడ్డవాటిని చూడడం కావచ్చు, చెడ్డవాటిని మాట్లాడడం కావచ్చు, అసూయపడిపోవడం కావచ్చు, ఓర్చుకోలేనితనం కావచ్చు. వీటిలో ఏదో ఒకటి మీకు బలహీనంగా ఉంది. అది బలహీనంగా ఉంది. ఇందులో దొంగతనం కూడా ఉండదని మనం చెప్పలేం. కొంతమంది విశ్వాసుల్లో కూడా చిన్న చిన్న దొంగతనాలు ఉంటాయి. బలహీనత అనేది కొంతమందికి ఉంటుంది. ఎవరు ఒక విశ్వాసం అంటున్నాడట, ఏమో బాబు నేను వెళ్ళినప్పుడు ఎవరు ఏం తీసుకున్నా, పనికి వెళ్ళినప్పుడట, పనికి వెళ్తారు కదా అందరూ, పనికి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నాడట, ఎవరైనా ఏదైనా చెప్పకుండా తెస్తే మాత్రం నాకు ఒళ్ళు మండిపోద్ది. ఏదైనా తెచ్చుకుంటే నేను తెచ్చుకోవాలి తప్ప, నేను కాకుండా ఎవరైనా తెస్తే మాత్రం నాకు మలమల ఒళ్ళు మండిపోద్ది నాకు అని అంటున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. అది అంటే ఎవరైనా ఏదైనా తెస్తే అంత కాని వస్తువు అది పాము లాంటిది, దాన్ని తీసుకోవడం తప్పు అని ఓ కోపం వచ్చేస్తుందంట. కానీ ఈయన మాత్రం తీసుకున్నప్పుడు ఈయనకి ఏ కోపమో, ఈయన ఏదైనా తెచ్చేసుకోవచ్చంట, కానీ ఎవరైనా తీసుకుంటే మాత్రం ఒళ్ళు మండిపోతాడు. పాపం అంటే ఆయనకున్న లోటు అది. నేను అనేది అది, ఆయనకున్న లోటు అది, బలహీనత, తెచ్చేసుకోవడానికి ఉన్న బలహీనత. నీ లోటేంటో ప్రియ సోదర, మీ లోటేంటో మీకు స్పష్టంగా తెలియాలి. తెలుసు కాబట్టి యేసుప్రభు అడుగుతున్నాడు, నీకేం చేయగోరుచున్నావు అని. తెలియనట్టుగా ఎందుకు అడుగుతున్నాడంటే, నీ సమస్య ఏంటో నీకు స్పష్టంగా తెలుసా ముందు. నిన్ను ఏ కోణంలో బాగు చేయమంటున్నావో నిన్ను స్పష్టంగా చెప్పమని అడుగుతున్నాడు ప్రభువు. నీ నోటితో వినాలనుకుంటున్నాడు. ఈరోజు నీ నోటితో చెప్తే, ఈరోజు నీ సమస్యను నువ్వు స్పష్టంగా గుర్తించి నీ నోటితో నువ్వు చెప్పగలిగితే
ఈ రోజు నుంచి చెప్పడం మొదలు పెడితే నీ నోటితో ఇది ప్రభువా నాకున్న లోపము అని ఒప్పుకోగలిగితే ఏదో ఒక రోజు ప్రభు నీ మొర ఆలకించి నిన్ను కరుణించి నిన్ను స్వస్థపరచడానికి సిద్ధపడు. వాడు ఏమన్నాడంట, ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. పొరపాటున వినికిడి పొందగోరుచున్నాను అన్నాడు అనుకోండి, ఏమోదును? లోటు తీరునా? మాట్లాడగోరుచున్నాను లేదంటే నడవగోరుచున్నాను అని అన్నాడా? లేకపోతే తన లోటునే చెప్పాడా? అలాగే ఈరోజు మీ లోటునే చెప్పాలి. అప్పుడు ప్రభు ఏం చేశాడట, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. అంతే, వెంటనే అన్నాడు. స్పష్టంగా ఎప్పుడైతే అతడు స్పష్టంగా తన లోటునే చెప్పాడో వెంటనే చూపు పొందుము అన్నాడు. అంతే, వెంటనే పొందేశాడు. నీ విశ్వాసాన్ని బట్టి ఇది జరిగింది. అంటే విశ్వాసం అంటే ఇదా? విశ్వాసం అంటే ఏంటి? గుడ్డివానికి చూపునివ్వగలవాడు యేసు ప్రభు, అది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటంటే నీ లోటేంటో నువ్వు తెలుసుకోవడం విశ్వాసం. ఆ లోటుని తీర్చగలిగే శక్తి యేసు ప్రభుకు ఉందని నమ్మడం విశ్వాసం. నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా కరుణించవా అని అడగడం విశ్వాసం. ఎవరైనా ఆటంకపరిచినా సరే ఆగకుండా మరలా మరలా అడగడం విశ్వాసం. జీవితంలో నిరాశ పడకుండా ఆశతో అడగడం, మరలా అడగడం అనేది విశ్వాసం. అది విశ్వాసం అంటే. అంతేగాని ఈరోజు వాక్యం వినేసి ఒకసారి అడిగేసి మర్చిపోవడం విశ్వాసం కాదు. ఈరోజు వాక్యం వినేసి ఉద్రేకంగా నువ్వు ప్రార్థన చేసేసుకొని మంచిదే, కానీ ఆ తర్వాత నువ్వు మర్చిపోతే, అడగడం నువ్వు ఆగిపోతే అది విశ్వాసం కాదు. ఏది విశ్వాసం అంటే నమ్మడం, అడగడం, మరలా అడగడం, ఆయన వినేదాకా అడగడం అనేది విశ్వాసం అనమాట. అదే చెప్తున్నాడు. నువ్వు చూపు ఎలా పొందగలిగో తెలుసా? నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు స్వస్థతను పొందావు. ఈరోజు నీ ప్రియ సోదర, ప్రియ సహోదరి, నీ జీవితంలో నీ లోటు తీర్చబడుతుంది. అది కోపమా, మోహమా, కమ్మపు చూపుల, దొంగతనమా, అబద్ధమా, కొండుములు చెప్పుట, అసూయ, ఈర్ష్య, అది ఏదైనా కావచ్చు. నేను పలానా దాని నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? ఏదైతే నువ్వు విడుదల పొందలేకపోతున్నావు అనుకుంటున్నావో దాని నుంచి నీవు నీ విశ్వాసం ద్వారా విడుదల పొందగలవు. నీ విశ్వాసమే నిన్ను విడుదల చేయగలదు. అయితే నీ విశ్వాసం నీకు నాకు విడుదల దయచేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మొదట మన లోటేంటో మనకి స్పష్టంగా తెలియాలి. తెలిసిన దానిని మనం స్పష్టంగా దేవునికి చెప్పాలి. వినేదాకా చెప్తూ ఉండాలి. అది విశ్వాసం. దేవుని మహాకృపను బట్టి ఆ గుడ్డివాడు స్వస్థ పొందాడు. పొందిన తర్వాత ఏం చేశాడు? 43వ వచనం, వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి. రైట్, ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఈ రోజు మీ మొర దేవుడు ఆలకించి మిమ్మల్ని స్వస్థపరిస్తే, మీ జీవితాన్ని బాగు చేస్తే ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి, ఆయనను వెంబడించాలి. మారిన జీవితంతో క్రీస్తుని వెంబడించాలి, అంటే మహిమపరచాలి. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. మొదట ఎవరు స్తోత్రం ఎవరు మహిమపరిచారు? అది ఎవరు మహిమపరిచారు? మొదట స్వస్థత పొందిన వ్యక్తి మొదట మహిమపరిచాడు. తనను బట్టి ఎవరు మహిమపరిచారు? మీ కోపం కానీ తగ్గిపోతే ముందు కృతజ్ఞతలు చెప్పేది మీరే, తర్వాత చెప్పేది మీ భర్తలే, అంతే కదా. తర్వాత చెప్పేది మీ భార్యలే, తర్వాత చెప్పేది మీ ఇంటోళ్ళే. ఎంత కోపం, ఎంత కోపం, ఎలా తగ్గిపోయింది నిజంగాను అని అనుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం అంటారు. మొన్న ఒక పెద్దవాడు అంటున్నారు, ఎంత మారాడండి, అంత దేవుని కృపండి అంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక యవనస్తుడు ఎంత మారాడో అని చెప్తూ, ఏంటండి ఎంత మారాడండి. ఎవరు మహిమపరుస్తున్నారు? దేవుడు. ఎప్పుడు దేవుని మహిమపరిచారు? అతనిలో ఉన్న, ఆ యవనస్తుల్లో ఉన్న మార్పును బట్టి. వాళ్ళ ఇంట్లో పెద్దావిడ, మామగారు మహిమపరుస్తున్నారు దేవుణ్ణి. ఆ ఇంట్లో వాళ్ళు మహిమపరుస్తున్నారు. ఇంత మార్పు వస్తుందని మేము అనుకోలేదమ్మా అని అంటున్నారు. ఎవరిచ్చారమ్మా? యేసు ప్రభు ఆ మార్పుని ఇచ్చారు.
అతనిలో ఉన్న కోపాన్ని, అతనిలో ఉన్న ద్వేషాన్ని, అతనిలో ఉన్న దురుస్తనాన్ని యేసు ప్రభువే కత్తిరించాడు, స్వస్థపరిచాడు, ఆపరేషన్ చేశాడు, సాధు జంతువుగా మార్చాడు. దాన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళు మహింపరుస్తున్నారు దేవుణ్ణి. నేను అంటున్నాను, మొదట నువ్వు మహింపరచు, నీలో ఉన్న మార్పును చూసి నీ ఇంటి వారు మహింపరుస్తారు. ఈరోజు ఈ పాఠాన్ని మనం విన్న తర్వాత మనం కూడా ఆ పుట్టుగుడ్డి వాని వలె ఏదో లోటును కలిగి ఉన్నాం. అందుకలే ఆధ్యాత్మిక జీవితంలో నీరసంగా, బలహీనంగా, చాలా బాధపడుతూ గుమ్మం దగ్గర కూర్చుని ఏడ్చేవారుగా మనం ఉన్నాం. నిజంగా రోజు ఆ భిక్షాకుడు ఆ భిక్షాటన చేసే గుడ్డివాడు ఏమనుకుని ఉంటాడు? నాకు కళ్ళు లేకపోవడం వల్లే కదా నేను ఇక్కడ గుమ్మం దగ్గర నుంచొని అందరిని అడుక్కునే పరిస్థితి వచ్చింది. నేను ఇలా కళ్ళు లేకపోవడం వల్లే కదా, నాకంటూ కళ్ళు ఉంటే నేను హ్యాపీగా అందరితో పాటు ఊళ్ళో ఉండి ఏదో పని చేసుకుని బతికేవాడిని కదా, నాకు కళ్ళు లేకపోవడం వల్లే కదా ఇలా ఉన్నానని. అలాగే మీరు కూడా అనుకుని ఉండొచ్చు, నాకున్న ఈ కోపం వల్లే కదా నేను ఒక విశ్వాసిగా జీవించలేకపోతున్నాను, నాకున్న ఈ ఈ ఈ పిచ్చి వల్లే కదా నేను విశ్వాసిగా బతకలేకపోతున్నాను, ఇదే నాకున్న ఈ బలహీనత వల్లే కదా నేను సరైన ఆధ్యాత్మిక జీవితంలో జీవించలేకపోతున్నాను, సంఘంలో అందరితో కలిసి అందరిలాగా దేవుని పిల్లలాగా అందరిలాగా నేను ఉండలేకపోతున్నాను, ఈ దిక్కుమాలిన ఈ బలహీనత అని మీరు దేని గురించి అయితే ఏడుస్తున్నారో దాన్ని మీరు స్పష్టంగా ప్రభువుకి చెప్పండి. దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, నన్ను కరుణించుము అని మీరు స్పష్టంగా అడగండి. ఈ రోజు నుంచి అడగండి, ప్రతిరోజు అడగండి. ప్రభు మీ మొర ఆలకించి మిమ్మల్ని స్వస్థపరిచేదాకా అడగండి. తప్పక ఏదో రోజు ప్రభు మీ మొర ఆలకిస్తాడు, మీతో అంటాడు, అమ్మా నాయనా నీవు స్వస్థత పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అంటాడు. ఆ రోజు నుంచి మీ జీవితం మారిపోతుంది. మారినప్పుడు వెంటనే ఏం చేస్తారు? కాలర్ ఎగరేయకండి. ఏం చేయాలి? ప్రభువా నా జీవితాన్ని మార్చినందుకు నీకు స్తోత్రం. నీ మారిన జీవితాన్ని చూసి నీ చుట్టూ ఉన్న వారు కూడా ఏం చేస్తారు? దేవుణ్ణి మహింపరుస్తారు. అది దేవుని రాజ్యం అంటే, అది దేవుని రాజ్యం. ఎంత సంతోషం అండి. ఇప్పుడు కళ్ళు వచ్చేసినాయి కదా, ఇప్పుడు ప్రతిరోజు వలె ఆ గుమ్మం దగ్గర ఉంటాడా? అడుక్కుంటాడు. ఇప్పుడు దజ్జగా అందరిలాగా ఊళ్ళోనే ఉంటాడు. ఊళ్ళోనే ఏదో పని చేసుకుని కుటుంబం హాయిగా జీవిస్తాడు. తన కాళ్ళ మీద తాను నిలబడి ఉంటాడు. ఏమన్నా ఆత్మగౌరవంతో బతకొచ్చండి. అదే అడుక్కుంటే ఏమంటాడండి? ఎరా గుడ్డుడా అని కూడా ఉంటాడు. ఎందుకు ఇవ్వాలరా నీకు అని అంటాడు ఒకడు. అందరి చేత నానా మాటలు అనిపించుకోవాలి. మనసు చంపుకుని బతకాలి. ఇప్పుడు హాయిగా తన కాళ్ళ మీద తాను నిలబడతాడు, తన పని చేసుకుంటే హాయిగా జీవిస్తాడు, అందరిలా బ్రతుకుతాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని రాజ్యంలో మీరు కూడా అలా సగౌరవంగా చేరి మీ కాళ్ళ మీద మీరు ఆధ్యాత్మికంగా నిలబడి హ్యాపీగా బతకాలనుందా, హాయిగా బతకాలనుందా, సంతోషంగా బతకాలనుందా? అయితే ఈరోజు మీ లోటు గురించి మీరు స్పష్టంగా యేసు ప్రభుతో చెప్పండి. దావీదు కుమారుడా, నా కొరకు మరణించిన యేసు, నన్ను స్వస్థపరిచయ్యా, ఇదిగోనయ్యా నా లోటు నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, ఇదయ్యా నా లోటు, ఈ లోటు వల్లే నీకు దూరం అవుతున్నాను, ఈ లోటు వల్లే నేను ఆధ్యాత్మిక జీవితంలో బలంగా లేకపోయాను, చాలా నష్టపోతున్నాను, నేను దీన్ని గెలవలేకపోతున్నాను ప్రభా, నాకు సహాయం చేయండి అని ఈరోజు మీరు మొరపెట్టాలి. నేను మొరపెట్టాను.